ఇక్కడ ఒక వనిత టీ స్టాల్ పెట్టుకుంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆల్రెడీ వారితో ముందే మాట్లాడిన ఒక దళిత మహిళకు గత కలెక్టరు శాంక్షన్ చేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చి, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఇచ్చి ఆనాడు కలెక్టర్ గారే ఓపెన్ చేస్తే అది అలా సక్రమంగా లేదు, ఆక్రమితంగా ఉందని చెప్పేసి ఇప్పుడున్న కలెక్టర్ చెప్పడం అనేది సరైనది కాదు, ఖండనీయం. వారికి నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేసిన, మరలా ఇలా లెటర్ రాస్తున్నా. ఆ అమ్మాయి వాళ్ళ ఆ దళిత మహిళ కోర్టు కూడా వెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నది. కానీ కింద ఉన్న ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు నిన్న తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నట్ట. ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఏదో చిన్న లోన్ తీసుకొని డిఆర్డిఏ వాళ్ళు శాంక్షన్ చేస్తే, కలెక్టర్ ఓపెన్ చేస్తే ఆమె చిన్న టీ కొట్టు పెట్టుకొని 1000-2000 సంపాదిస్తున్న ఆ దళిత మహిళను ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా ఈ యొక్క కలెక్టర్ను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న వాళ్ళకు వచ్చేదే చాలా తక్కువ. దాని మీద ఆధారపడే వాళ్ళ యొక్క లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కట్టలేకపోతారు, ఆ కుటుంబం చితికిపోతుంది. కాబట్టి వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చి అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేసిన దాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నా. కలెక్టర్ గారు ఎవరైతే వారి ఉత్తర్వులు ఉన్నాయో హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని చెప్పేసి కోరుతున్నా. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ రెండింటిని వనితా టీ స్టాల్ కానీ పక్కన ఉన్న ఇంకో షాపును కూడా కొనసాగించాలని మీ ద్వారా కలెక్టర్ గారిని నేను కోరుతున్నా. లెటర్ కూడా రాస్తాను. తులం బంగారం కోసం ఇళ్ళ కూడా బడ్జెట్ పెట్టలే. ఇక మా కళ జిల్లాలందరూ కూడా మర్చిపోవాల్సిందే. తులం బంగారం వస్తాం అనుకుంటే కూడా రాదు, జాబ్ క్యాలెండర్ రాదు. అందుకే బడ్జెట్ జనరల్గా ఏంటంటే మనందరం ఆలోచించాం, టీచర్లు మిగతా వాళ్ళు అది మాకు పెట్టినా లేదని చెప్పేసి అని అంటాం. ఏది కూడా ఏ వర్గానికి కూడా 6 గ్యారెంటీలు అనేది అమలుకి ఇవ్వలే. ఇల్లు కట్టడానికి ఇవ్వలే, రైతులకు సంబంధించి పెంచుతారంటే ఇవ్వలే, ఉద్యోగులకు కానీ వాళ్ళకి కానీ పెన్షన్ కానీ వాళ్ళకి ఇవ్వలే, చిన్న ఉద్యోగులకు ఇవ్వలే. మరి ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి ఏం లేదు. వాడు ఏమన్నట్లయితే 8 లక్షల కోట్లు అప్పు తెచ్చామని చెప్పి పదే అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని చెప్పేసి రఘునందన్ రావు గారు ఎంపీ గారు మెదక్ ఎంపీ మాట్లాడితే, ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కలు తీసుకొని కాదు లెక్కలు తీసుకొని చెప్పింది. మొత్తం 3,80,000 కోట్లు, 2,80,000 కోట్లు డైరెక్ట్ ఇచ్చినాం, 1,00,000 కోట్ల రూపాయలు మాత్రం గ్యారెంటీల ద్వారా ఇచ్చినాం. మొత్తం 3,80,000 కోట్లు అని చెప్పింది. మనం 10 సంవత్సరాలలో 3,80,000 కోట్లు తెస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 28 నెలల్లో వాళ్ళు తెచ్చింది 3,47,000 కోట్లు. మనం 10 సంవత్సరాలు తెచ్చింది 3,85,000 కోట్లు. మేము తెచ్చినాం, కాళేశ్వరం కట్టినాం, సిద్ధరామ ప్రాజెక్టు కట్టినాం, మన పాలేరు దగ్గర భక్తరామదాస్ కట్టినాం, పాలమూరు ఎత్తిపోతుల పథకం, రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కట్టినాం, సెక్రటరియట్ కట్టినాం, కలెక్టరేట్ కట్టినాం, జనగామలో మెడికల్ కాలేజ్ కట్టినాం, నర్సింగ్ కాలేజ్ ఇచ్చినాం, రైతు వేదికలు కట్టినాం, పింఛన్లు 200 ఉంటే 2,000 చేసినాం. మేము చేసినవి కట్టినవి అవపడుతున్నాయి కదా. వరంగల్ హెల్త్ సిటీ కోసం అని చెప్పి 24 అంతస్తులతో అత్యంత పెద్దగా 1,500 కోట్లు పెట్టి కట్టినాం. దేవాలయంలో 15,000 కోట్లు పెట్టేసి మొత్తం కూడా వాటర్ వచ్చేటట్టు చేసినాం. ఇరిగేషన్లో పెట్టినాం, వ్యవసాయంలో చేసినాం. 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు వాళ్ళకి వేసినాం. 1,35,000 మందికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినాం రైతు బీమా అని. మనం చేయింది ఏంది, వీళ్ళు కొత్త చేసింది ఏంది? కాబట్టి అన్ని మోసాలే. ఈ యొక్క బడ్జెట్ అనేదే పెద్ద మోసం, పెద్ద డొల్లా, దగాకోర్ బడ్జెట్, జీరో వాల్యూ బడ్జెట్. కాబట్టి ఇది కూడా మనం మన యొక్క మిత్రులందరూ కూడా ఇక్కడున్న ప్రజానాయకానికి కూడా తెలవాలి. 6 గ్యారెంటీల కోసం 6 పైసలు కూడా పెట్టలేదని. చిన్న సన్నకారు రైతులు మిగతా వాళ్ళని ఆశించిన విధంగా ఎక్కడ కూడా ఎందులో కూడా వ్యవసాయానికి కూడా ఎక్కువ ఇవ్వలే, ఇరిగేషన్కి ఇవ్వలే. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సరైనది లేదు, డొల్లా బడ్జెట్ అని చెప్పేసి మీ ద్వారా మా జనగామ నియోజకవర్గ ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నాకు జనగామ ప్రజల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ 2.5 నెలల్లో ఎప్పుడు కూడా ఇక్కడున్న సమస్యలు లేవనెత్తడానికే ప్రయత్నం చేస్తున్నా.
జనరల్గా ఒక ఎమ్మెల్యేకు మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. కానీ మా పార్టీ నాయకత్వం నాకు 3 సార్లు కూడా ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది. ఈసారి కూడా గవర్నమెంట్ ప్రసంగం మీద మాట్లాడింది మీరు అందరూ చూసిండ్రు. వాళ్ళు ఏదో చెప్పినాం. జొన్నలు కొంటలేరు. జొన్నలు 2400 రూపాయలు దాని యొక్క రేటు ఉంటే 1600 1700 వస్తున్నాయి. నిన్న అకాల వర్షం పోతే అది కూడా కొంత నష్టం జరిగింది. ఇవాళ మేము మొత్తుకొని ప్రదర్శన చేసి అందులో కొట్లాడితే ఇవాళ సెంటర్స్ మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. మొక్కజొన్న కేంద్రాలు ఇవాళ ఓపెన్ కావడానికి కారణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం తప్ప మరొకటి కాదు. మీరు ఇచ్చిన 4,50,000 పని చేస్తున్న 2,50,000కే ఇవాళ కావాల్సిన డబ్బులు 13,000 కోట్లు. నువ్వు ఖర్చు పెట్టింది 5,000, ఈ బడ్జెట్లో పెట్టింది 5,000. మరి పోయినసారి కట్టుతున్న దానికే 3,000 తక్కువైనాయి కదా. మరి ఈ సంవత్సరం ఏమి ఇస్తావు? 20 లక్షలు ఎట్లు ఇస్తావు? అంటే మొత్తం బోగసే, అన్ని బోగస్ మాటలే. ఒక్కరికి కూడా ఒక భూమి అనేది ఇలా పట్టా కానీ ఇవ్వకుండా 22,500 కోట్లు పోయినసారి కేటాయించని చెప్పి 5,000 మాత్రమే ఖర్చు పెట్టింది. 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంత అబద్ధాలు, ఇంత అవాస్తవాలు, ఇన్ని అర్ధసత్యాలు, ఇన్ని బూటకాలు ఎక్కడ ఏ బడ్జెట్లో ఎవరు కూడా చెప్పలే. మొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇట్లా చెప్పడం తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా అంచనాలు దగ్గరగా ఉంటాయి. బడ్జెట్ అనేది అంచనాలు అనేది కోట్లు బడ్జెట్లో పెట్టి 5,000 ఖర్చు పెట్టినట్టు 20% కూడా ఖర్చు పెట్టలే కదా. రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు ఇచ్చినాం, 1 రూపాయి ఖర్చు పెట్టలే. రైతు బంధుకి ఎంత ఇచ్చినావు? 16,000 కోట్లు. ఖర్చు పెట్టిందంత 8,000 కోట్లు. ఏది తీసుకున్నా కూడా నువ్వు 30, 40, 50, 20% తప్ప నువ్వు ఖర్చే పెట్టలే. మళ్ళీ ఇలా బడ్జెట్లు అన్నీ కూడా మళ్ళీ ఏదో బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అది ఇదని చెప్తా ఉన్నారు. అంతేకాదు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలే. చేయూత 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు. అంటే నువ్వు చెప్పిన మహాలక్ష్మిలో 2,500 రాలే, రైతు భరోసాలో 15,000 రాలే, కౌలు రైతులకు రాలే, వ్యవసాయ కూలీలకు రాలే, ఇందిరా మిల్లు నువ్వు చెప్పిన విధంగా ఇంటికి ఎవరు ఇంటి జాగా ఇయ్యలే, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు రాలే, చేయూతలో 4,000 పింఛన్ రాలే. మరి నువ్వు 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసిన అబద్ధాలు ఎట్లా చెప్తావు? నువ్వు ఇచ్చిన ఇది అందరికీ మళ్ళీ దానికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు బ్యాంకులో దాచిపెట్టుకోండి, లాకర్లు ఉంటే పెట్టుకోండి, మర్చిపోద్ది. ఇది నేను సంతకం చేసి ఇస్తున్నా, 100 రోజుల లోపల ఇది పట్టుకొని ఇస్తే మీకు పింఛన్ వస్తుంది, రాజీవ్ వికాస్ వస్తుంది, 2,500 వస్తాయి. ఎన్ని మాటలు మాట్లాడిండ్రు? పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. మన దగ్గరనే కూడా మొత్తం ఇవాళ గానిపాడ బ్రిడ్జ్ కోసం 4 మంత్రులను అడగాల్సి వచ్చింది. గత చిన్న పని కోసం చీటకోడు దానికోసం కూడా మళ్ళీ అడిగిన. రేపు వెల్దండ దగ్గర కూడా బ్రిడ్జ్ కావాలని చెప్పేసి మా బచ్చన్నపేట దగ్గర నుంచి వెళ్ళి బంధువుల ద్వారా అటు పోయేటందుకు కూడా ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పేసి బ్రిడ్జిల కోసం అన్నిటి కోసం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఏమి లేదు. వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతకుముందు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే వాళ్ళు రాసుకొని సమాధానం ఇచ్చేటోళ్ళు. ఇలా అది కూడా మొత్తం కూడా మా ఆనంద్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం సార్ రేపు ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడితే ఏం లాభం? మాట్లాడితే వారేమో చాలా బ్రహ్మాండంగా సంక్షేమం కోసం పైసలు ఇచ్చిందని రాసిండ్రు. ఇలా ఇన్నాళ్ళు అలా చూస్తే ఆ సంక్షేమం అంటే ఇది ఇంకోటి పెట్టినది ఏంటి? ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ సార్? ఇంతమంది మనం ఇచ్చిందే బంద్ చేసిండ్రు. మనం ఇచ్చిందే బంద్ చేసి మళ్ళీ ఇలా పెడతా ఉన్నారు. అదేదో గొప్ప స్కీమ్ కింద మళ్ళీ పెడతా ఉంటారు. మనం పెట్టిందే కదా, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఉండాలని చెప్పేసి మనం పెడితే బంద్ చేసిండ్రు. మా మిత్రులు తనలాడుతుంటారు, ఏదో ఒకటి సమస్య రాయండి సార్, మాట్లాడండి సార్ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మిత్రులందరూ నన్ను వాళ్ళ చైతన్యపరిచి మరింత మాట్లాడాలని చేస్తే అందులో ఎంత చేస్తే మాత్రం ఏముంది? వానికి అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. వాళ్ళకు బచ్చన్నపేటలో అనేక బస్సులు బంద్ అయిపోయినాయి. బచ్చన్నపేట నుంచి వెళ్ళి ఆ లింగంపల్లి, ఆ సాల్వాపూరు, గజ్వేల్ ద్వారా బ్రహ్మాండం దగ్గరకు పోవచ్చు. యాదగిరి గుట్ట పోవాలంటే బంధువుల ద్వారా, బచ్చన్నపేట బంధువుల ద్వారా ఇట్లా దగ్గరికి పోవచ్చు. ఆ రూట్లన్నీ బంద్ చేసిండ్రు. రోడ్లని ఇంతవరకు ఒక్క రోడ్డు ఇంతవరకు శాంక్షన్ చేసినవి రాలే.
18 రోడ్లు శాంక్షన్ చేసింది హ్యామ్లో, పిఆర్లో, పంచాయతీరాజ్లో. ఒక్క రోడ్డు వేయలే. 6 రోడ్లు ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పి ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిండ్రు. ఒక్క రోడ్డు వేయలే. అసలు వాడు ఎవడు గుత్తాయిదారు పట్టుకోవట్లే. మీరు పైసలు ఏటోడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఎవడు పట్టుకునే దిక్కేలేదు. అంటే ఇంతకుముందు ఆ కాంట్రాక్ట్ వస్తే అందరూ వచ్చాడు, సార్ నాకు ఉదయం కాంట్రాక్ట్ ఇప్పించండి సార్ అంటే అరే అని చెప్పేసి 10 మంది వచ్చేటోళ్ళు. ఇలా మనం 10 మంది నడుతూ వాడు 10 మంది నేను రానంటాను. పైసలు వాడు ఇయ్యడు సార్ మేము రావని చెప్పేసి అంటారు. పాత పైసలు ఇవ్వలేం కాటాను. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం అనేది అన్ని రకాల వర్గాలకు, కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 10-12% తీసుకొని ఇస్తాను. అది వేరు. చిన్న కాంట్రాక్టర్లు మొత్తం కూడా ఈ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పట్టి వాళ్ళందరూ కూడా ఖతమైపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ ₹1 ఇవ్వలే. మళ్ళీ ఇళ్ళ కూడా పెట్టలే. 4,000 కోట్లని పెట్టారు. 12,000 కోట్లు ఇవ్వాలి. అది కూడా ఇవ్వడు పెట్టినా కూడా. కాబట్టి అన్ని వర్గాలను ఇవాళ అన్యాయం చేసిన బడ్జెట్ ఇది. కాబట్టి ఇరిగేషన్ మీద మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ మన యొక్క బచ్చన్నపేటకు నీళ్లు రావాలని, మన నర్మేట చుట్టుపక్కల ఇంకెక్కడెక్కడైతే కూరలు ఉన్నాయో లేకపోతే తపాస్పల్లికి మల్లన్న సాగర్ తగ్గించాలి రావాలని, అవన్నీ కూడా చెరువు నిండాలని, అన్ని ప్రాంతాలకు రావాలని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బడ్జెట్ ఇవ్వమని కూడా నిన్న కూడా పోయి మాట్లాడినా. ముఖ్యమంత్రి దగ్గర కూడా 3,000 కోట్లు ఇస్తే మా జనగామ కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, పాలకుర్తి కానీ ఇది మొత్తం కూడా అయిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రికి స్వయంగా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి దేవాలయ దగ్గరనే మాట్లాడొచ్చిన. మళ్ళీ నిన్న ఇరిగేషన్ మినిస్టర్కి లెటర్ ఇచ్చి మా యొక్క దేవాలయాలకు 3,000 కోట్లు ఏమని అడిగిన. రేపు మళ్ళా నేను దీని మీద బడ్జెట్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం వస్తే వచ్చినప్పుడు ఖచ్చితంగా జనగామ మొత్తం కూడా ఇరిగేషన్కి ఎక్కడెక్కడైతే 80% అయిపోయింది, కొంత ఇచ్చినట్లయితే భూసేకరణకు 600 కోట్లు కావాలి. అదేవిధంగా ఇంకొద్దిగా డబ్బులు ఇచ్చినట్లయితే ఆ చిన్న పిల్ల కాలువలు తీసుకోవడానికి ఒక 1000 కోట్లు అయితే మొత్తం కూడా సరిపోతాయని చెప్పేసి బట్టి విక్రమార్కకి చెప్పాను, అడిగాను, రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ మినిస్టర్కి అడిగాను. అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా అడిగాను. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నేను కొట్లాడతా, డిమాండ్ చేస్తా, సాధించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జనగామ ప్రజలు నన్ను ప్రేమతో ఆశీర్వదించింది కాబట్టి వారి సమస్యల్ని ఖచ్చితంగా ఈ 119 ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ టైం ఏదో విధంగా తీసుకొని, అది క్వశ్చన్ అవర్ అయినా, లేకపోతే 0 అవర్ అయినా, లేకపోతే బడ్జెట్ ప్రసంగం అయినా, గవర్నర్ ప్రసంగం అయినా, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మీరు చూసిండ్రు ఇప్పటిదాకా 3 సంవత్సరాల్లో మన యొక్క జిల్లా ఎమ్మెల్యేలకు రాని అవకాశాలను అందిపుచ్చుకొని మన యొక్క జనగామ పేరును మాత్రం ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్రజల సమస్యలు తీర్చడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నం అనేది ఇట్లనే కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ బడ్జెట్ కూడా మీ అందరితో పంచుకోవాలని, అందుకోసం అని చెప్పేసి ఇవాళ నేను ఈ 4 గంటలకు జనరల్గా పండుగ పూట మీ అందరూ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.